సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్ లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం పాటుపడ్డారని విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కానీ రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్మాసిటీ భూముల విషయంలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్ లేని నాయకుడని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజాధనం వృధా అవుతుందని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేయడాన్ని ఖండించారు. ఆ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ అనే ఊహాజనిత ప్రాజెక్టు ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. అసమర్థుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందో అందుకు ఫ్యూచర్ సిటీ ప్రచారం ఉదాహరణ అని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని 2 ఏళ్ల క్రితం అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారని గుర్తు చేశారు. పేరు కోసం రేవంత్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇప్పుడు న్యాయపర అడ్డంకులు ఎదుర్కొంటుందని, ఈ విషయాన్ని అధికారులు అంగీకరిస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 56 గ్రామాల పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం 20,000 ఎకరాల్లో ప్రతిపాదనలు తయారు చేసిందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు తమ భూములు హైదరాబాద్ ఫార్మాసిటీకి ఇచ్చారన్నారు. భూముల సేకరణపై రైతుల నుంచి అభ్యంతరం రాలేదన్నారు. అధికారం చేపట్టిన తరువాత ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రైతులకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆ భూములను రియల్ ఎస్టేట్ కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులకు కేటాయిస్తూ రైతులను రేవంత్ సర్కార్ నయవంచనకు గురి చేసిందని ధ్వజమెత్తారు. ఫార్మా కంపెనీల కోసం కేటాయించిన భూముల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ సర్కార్ కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనను ప్రారంభించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్కు మళ్లించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా రేవంత్ సర్కారు చర్యలు ఉన్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హెచ్చరించారు. భూముల వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.